శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే కొత్త వాహనాలు కొనుగోలు చేస్తున్నప్పుడు ఎటువంటి నియమాలు, జాగ్రత్తలు పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈరోజు పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. తిథి నవమి, రాత్రి 7:15 వరకు. నక్షత్రం హస్త, మధ్యాహ్నం 12:31 వరకు. తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనే దాన్ని మనం పరిశీలిస్తే, గురువు వక్రగతిలో వృషభంలో సంచారము, కుజుని యొక్క నీచస్థితి అలాగే వక్రగతి కర్కాటకంలో, కన్యలో కేతు సంచారము, వృశ్చికంలో బుధ సంచారము, ధనురాశిలో రవి సంచారము, మకర రాశిలో శుక్రుని సంచారము, కుంభరాశిలో శని సంచారము, మీనరాశిలో రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈరోజు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే దాన్ని మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే, ఈరోజు మానసికంగా కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఈ రాశి వారిలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి కావట్లేదు అని ఎక్కువగా విచారం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో రుణ ఒత్తిళ్లు ఎక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజుగా మనం చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం, లేకపోతే అనుకున్న పనులు పూర్తి చేయకపోవటం వలన కొంత నిరాశగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. మీ పై అధికారులతోటి కొంచెం సమస్యలు రావటం కానీ, లేకపోతే వారు మిమ్మల్ని ఏదైనా ఒక మాట అన్నారు అని మీరు మనసుని నొప్పించుకునే విధంగా ఈరోజు మీకు గడవబోతోంది. మేషరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? నవగ్రహాలకి సంబంధించి స్తోత్ర పఠనం చేయటం, అలాగే చంద్రుడికి సంబంధించి, కేతువుకి సంబంధించి ఉల్లవలు అలాగే బియ్యము దానం ఇవ్వటం. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 1. వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలిస్తే, ఈరోజు శ్రమ అధికంగా ఉండబోతోంది. చిన్న చిన్న విషయాలకు కూడా గొడవ పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ తల్లిదండ్రులతో కానీ, లేకపోతే మీ యొక్క బంధువులతో కానీ, లేదా మీ అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెళ్లతో కానీ మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా ఆచరించే విధానం ఏదైతే ఉంటుందో దానికి, అంటే మీ ఆలోచనకి తగినట్టుగా ఎవ్వరూ కూడా ఆచరించట్లేదు అనే ఒక భావన మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. మీ సంతానంతో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు రావటం, లేకపోతే వారి చదువులో వెనకబడి ఉన్నారు అని చెప్పి మీరు ఎక్కువగా మనస్తాపం చెందటం, ఇలాంటివన్నీ కూడా మీకు ఈరోజు కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్న ఖర్చులు కూడా ఈరోజు వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవచ్చు. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? విఘ్నేశ్వరుడికి సంబంధించి లేదా వినాయకుడికి సంబంధించి స్తోత్ర పఠనం చేయటం, స్వామివారి ఆలయానికి వెళ్ళటం, అలాగే స్వామివారికి ప్రదక్షిణలు చేయటంతో పాటు కొబ్బరికాయ కొట్టడం వలన వీరు అనుకున్న పనులలో వీరికి విజయం అనేది లభిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. వీరికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గమనిస్తే, ఆర్థికంగా ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే మీరు కనుక బ్యాంకు ద్వారా రుణాలు కనుక తీసుకోవాలంటే ఈరోజు చాలా చక్కగా మీకు ఉండబోతోంది. ఎప్పటి నుంచో పెండింగ్గా ఉన్న ఆర్థికపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఒక కొలిక్కి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించి కొంత అనుకూలత అనేదే కనపడుతోంది. భార్యాభర్తల పరంగా కానీ, లేకపోతే వృత్తి వ్యాపారాల పరంగా కానీ పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న విధంగా పనులు పూర్తి చేయడానికే ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఐటీ రంగంలో ఉన్నవారు కానీ, ప్రభుత్వోద్యోగులకి కానీ పెద్ద మార్పు అనేది ఏమీ గోచరించటం లేదు. వ్యాపారంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఆర్థికంగా ఈరోజు అనుకూలత ఉంటుంది గనక
చాలా వరకు సంతోషంగా గడుపుతారనే చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో గమనిద్దాం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన కోర్టు సమస్యలు కానీ లేకపోతే ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. ప్రయాణించాల్సిన దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే వీరికి సంబంధించి కొంతవరకు వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే ప్రయాణాలు అధికంగా ఉండటం కానీ, బంధుమిత్రుల్ని కలవటం కానీ, స్నేహితుల్ని కలవటం కానీ వీరిని ఎక్కువ ఆనందానికి గురి చేస్తూ ఉంటుంది. అయితే వీరితో పాటుగా వీరిని ఎవరిని కలిసినా కూడా వీరితో ఎక్కువగా మనస్పర్ధలు లేకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. సంతానానికి సంబంధించి అనుకూలత అనేది ఉంటుంది గనక మానసికంగా కొంతవరకు వీరు ఆనందంగా గడుపుతారనే చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి ప్రయాణాలు అధికంగా ఉంటాయి గనక శారీరక శ్రమ ఎక్కువగా కనపడుతోంది. కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? లలితా సహస్రనామాలు చదవటం, అమ్మవారికి క్షీరాన్నం నైవేద్యం పెట్టడం వలన మానసికంగా, శారీరకంగా, అలాగే వారు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి కావడానికి అమ్మవారి ఆరాధన చక్కటి ఫలితాలను వీళ్ళకి కలిగిస్తుంది. ప్రయాణించాల్సిన దిక్కు ఏమిటి అనంటే దక్షిణం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను పరిశీలిస్తే ఈరోజు కొంతవరకు విశ్రాంతిగా ఉండాలి అని వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఖాళీగా ఉన్నా కూడా ఏదో ఒక రకమైన ఖర్చు అనేదే ఎక్కువగా వీళ్ళని విచారానికి గురి చేస్తూ ఉంటుంది. ఎంత ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నా ఖర్చులను మాత్రం అధిగమించలేకపోతున్నాము అని చెప్పి కొంత నిరాశకి కూడా గురవుతూ ఉంటారు. పనుల విషయంలో కానీ లేకపోతే ఏదైనా సరే వీరు అనుకుంటున్న విషయం కానీ కొంత ఆలస్యంగానే వీరికి పూర్తవుతూ ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ఎందులోనైనా పని చేస్తూ ఉంటే అందులోంచి బయటికి వచ్చే ప్రయత్నం కూడా చేయకూడదు. వృత్తి వ్యాపారాల రీత్యా ముఖ్యంగా ఉద్యోగస్తులు గనక ఎవరితోనైనా కమిట్మెంట్ ఉన్నా లేకపోతే ఏదైనా ఉద్యోగానికి సంబంధించి కంపెనీతోటి కాంట్రాక్ట్స్ లాంటివి చేస్తున్నా వారితోటి ఆ కాంట్రాక్ట్ లాంటిది తెంచుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీని వలన ఆర్థికంగాను అలాగే కొంతవరకు వృత్తిపరంగాను కూడా వీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సింహరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ప్రయాణించాల్సిన దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్న ఖర్చులు కూడా అదే విధంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈఎంఐల గురించి కానీ లేకపోతే మీరు ఎవరి దగ్గర నుంచి అన్నా డబ్బులు తీసుకుంటే వారికి తిరిగి ఇవ్వటం కానీ ఇలాంటివి ఎక్కువగా మీరు చేసేందుకు అవకాశాలున్నాయి. బ్యాంకుకి సంబంధించి చేస్తున్న లావాదేవీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈరోజు కొంచెం మీకు అనుకూలత అనేది కనిపించటం లేదు, అంటే ప్రతికూలంగా ఉండబోతోంది. ఇక ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం చిన్న చిన్న టెన్షన్స్ ఉండేందుకు అవకాశం గోచరిస్తోంది. మీ సంతానానికి సంబంధించి వారి విద్య గురించి మీరు కొత్త ప్రణాళికల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే స్థల మార్పు గురించి, వారి విద్య గురించి మీరు తీసుకుంటున్న మార్పులు ఏవైతే ఉంటాయో అవి వారికి కొంత ఆనందదాయకంగా కూడా ఉంటూ ఉంటాయి. కన్యారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? అమ్మవారి ఆరాధన అంటే లక్ష్మీదేవి ఆరాధన చేయటం, అలాగే అమ్మవారికి తామర పువ్వులతోటి గనక అష్టోత్తరం కానీ సహస్రనామాలు కానీ చదవటం, అలాగే శ్రీ సూక్తం చదవటం వలన ఆర్థిక పరంగా పడుతున్న ఇబ్బందుల నుంచి బయటికి రావచ్చు. అనుకూలించే దిక్కు ఆగ్నేయము, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తిపరంగాను వ్యాపారపరంగాను ఈరోజు ఆర్థికంగాను అనుకూలత కనపడుతోంది. అలాగే దీంతో పాటు మీరు చేసుకున్న చిన్న చిన్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచి ఫలితాలను మీకు ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చిన మార్పులు ఏవైతే ఉంటాయో అవి వారిని కొంతవరకు ఆనందంగా ఉంచుతాయనే చెప్పుకోవచ్చు. ఎవరైతే క్రీడా రంగంలో ఉన్నారో వారికి ఈరోజు చాలా అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి కూడా కొంత అనుకూలత అనేది ఉండటం వలన మానసికంగా మీరు చాలా ఆనందంగా గడుపుతారనే చెప్పుకోవాలి.
వృత్తిపరంగా అనుకూలత ఉండటం వలన, వ్యాపారపరంగా అనుకూలత ఉండటం వలన ఈరోజు ప్రతి పనిని కూడా మీరు ఆనందంగా పూర్తి చేసే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. తులారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అలంకరణ చేయించటం వలన వారికి కలిగే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఆర్థికంగా అనుకూలత ఉండబోతోందనే మనం ఈ రాశి వారికి చెప్పుకోవచ్చు. వృత్తిరీత్యా కూడా ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఏ పనులైతే వీరికి అవ్వకుండా ఉన్నాయో లేక పెండింగ్ ఉన్నాయో ఆ పనులన్నీ కూడా వీరికి పూర్తవుతూ ఉంటాయి. చాలా వరకు ప్రతి విషయంలోనూ కూడా మనసు పెట్టి పని చేయటం వలన ఆ పని పూర్తయిన తర్వాత మీరు ఎంతో ఆనందిస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు చక్కటి ఫలితాన్ని కలిగిస్తూ ఉంటాయి. కోర్టుకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలున్నాయి. దీంతో పాటు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. ఇక వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి? శనైశ్వరుని ఆరాధన చేయటము, శనికి సంబంధించి నువ్వులు దానం ఇవ్వటం వలన పనులు ఇంకా కూడా వీరికి అనుకూలంగా పూర్తవటంతో పాటు మానసికంగా, శారీరకంగా వీరు చాలా ఆనందంగా గడిపేందుకు అవకాశం ఉంటుంది. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తర దిక్కు. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఈరోజు పనులన్నీ కూడా కొంతవరకు నిరాశతోటి, నిస్పృహతోటి పూర్తవుతూ ఉంటాయి. ఏ పని అయితే మీరు పూర్తి చేయాలి అని అనుకుంటారో ఆ పనిలో కొంత ఆలస్యం అనేది కనిపించటం వలన మానసికంగా కొంత మీరు కృంగిపోతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు, అంటే ముఖ్యంగా ట్రేడింగ్ చేస్తున్న వారికి, లేకపోతే అనేక రంగాలలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు ఆర్థికంగా కొంత ప్రతికూలత అనేది కనపడుతోంది. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన వారికి పెద్ద మార్పు అనేది ఏమీ కనిపించటం లేదు. ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. పనులలో ఆలస్యం గోచరిస్తోంది. ఇంకా ధనురాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? వీరు బియ్యము దానం ఇవ్వడము, లలితా సహస్రనామాలు చదవటము, అమ్మవారి దర్శనం చేసుకోవటం వల్ల వీరికి అనేక విషయాలలో మంచి మార్పు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయము. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఈరోజు ప్రత్యేకించి ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి కూడా శ్రమతో పాటుగా కొంత ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిళ్లు ఉండేందుకు అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ముఖ్యంగా మీ కుటుంబం పైన మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది. సంతానం గురించి, వారి యొక్క విద్య గురించి, వారి ఉన్నత స్థితి గురించి మీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు మీకు ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయనే చెప్పుకోవచ్చు. కోర్టు సమస్యలు ఉన్న వారికి ఈరోజు కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. మకర రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం వలన అనేక విషయాలలో వీరికి మార్పు ఉండేందుకు అవకాశం కనపడుతూ ఉంటుంది. ప్రయాణించాల్సిన దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే ఆర్థికంగా ఈరోజు ముఖ్యంగా బ్యాంకు లావాదేవీలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈరోజు కొంత అనుకూలంగా ఉంటాయి. అలాగే సంతానానికి సంబంధించి కూడా ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపార పరంగా ముఖ్యంగా ఎప్పటి నుంచో మిగిలిపోయిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు వచ్చేందుకు అవకాశం ఉంది. ఎవరికైతే మీరు మాట ఇచ్చారో ఆర్థికపరమైన విషయాలలో ఆ మాట ఈరోజు నిలబెట్టుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఎవరికైనా ఆర్థికంగా సహాయం చేయటం కానీ, లేకపోతే మీరు ఎవరి దగ్గరైనా ఆర్థికంగా సహాయాన్ని పొందుంటే కనుక వారికి తిరిగి మీరు ఆ బకాయిని చెల్లించటం కానీ ఇలాంటివి చేయటం వలన మీకు చాలా తృప్తిగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి?
కుంభరాశి వారికి ఈరోజు ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటము, సింధూరం అలంకరణ చేయించటము, స్వామివారికి గారెలు వడమాల అంటాము వేయించటం వలన వీరికి కోర్టు సమస్యలు కానీ ఇతర విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరికి తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తర దిక్కు, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు మీనరాశి వారికి మానసికంగా ఎక్కువగా ఒత్తిడి అనేది కనపడుతోంది. అనేక విషయాల గురించి ఆలోచన చేస్తూ అధికమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు. వీరి సంతానం గురించి కానీ, కోర్టు కేసుల గురించి కానీ, వీరి యొక్క సంబంధ బాంధవ్యాల గురించి కానీ, లేకపోతే వీరి ఉద్యోగం గురించి కానీ, వీరి ఆర్థికపరమైన విషయాల గురించి కానీ అనేక ప్రణాళికలు కూడా వీరు చేస్తూ ఉంటారు. వీరు అనుకున్న విధంగా వీరి పనులు అవ్వటం లేదనో, లేకపోతే వీరు ఎక్కువగా శ్రమ పడుతున్నారనో వీరిలో వీరే ఎక్కువగా కృంగిపోతూ ఉంటారు. తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోకపోయినా తీసుకున్న నిర్ణయాలు సరైనవా అవునా కాదా అనే ఆలోచన కూడా వీళ్ళలో ఎక్కువగా ఈరోజు కనపడుతూ ఉంటుంది. ఇక మీనరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి ఈరోజు ప్రత్యేకించి వాల పూజ జరిపించటం వలన అనేక విషయాలలో వీరికి అనుకూలత అనేది సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. వాహనాలు కొనుగోలు చేసే సమయంలో కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. ఎప్పుడూ కూడా మంగళవారం రోజు వాహనం కొనుగోలు చేయరాదు. ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు వాహనం కొనుగోలు చేయరాదు. అలాగే భరణి నక్షత్రం, మఖా నక్షత్రం, మూలా నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం ఈ నక్షత్రాలు ఉన్న రోజుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో వాహనం కొనరాదు. వాహన నిమిత్తమై ధనాన్ని ఇవ్వరాదు. వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు నీలం రంగు వాహనాలు అనుకూలమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తాయి. నీలం రంగు వాహనంలో ప్రయాణం సత్ఫలితాలను కలిగింపజేస్తుంది. తెలుపు రంగు వాహనాలు ప్రయాణానికి ఉపయోగపడతాయి, కానీ అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఎరుపు రంగు వాహనంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆకుపచ్చ రంగు వాహనం కూడా సురక్షిత ప్రయాణాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నీలం రంగు వాహనంలో ప్రయాణం చేయటం, ఆకుపచ్చ రంగు వాహనంలో ప్రయాణం చేయటం సురక్షితమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే వాహనం మీద ఉపయోగించేటటువంటి సంఖ్యలో కూడా 9 ఉన్నట్లయితే చాలా వరకు అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. 1, 5, 6, 3 ఈ అంకెలు కూడా వాహనం మీద ఉన్నటువంటి సంఖ్యలో అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. సాధ్యమైనంత వరకు వాహనానికి ఉపయోగించేటటువంటి సంఖ్యలో 4, 7, 8 లేకుండా చూసుకోవటం అనేది అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. మనం ప్రతి దానికి నాది అంటూ ఉంటాం, నాది నాది అంటూ ఉంటాం. నిజానికి అవేవీ మనవి కావు, అవన్నీ ఈశ్వరుడు. అన్నీ ఈశ్వరుడు సృజించాడు. సృజించి వీడు అనుభవించి సంతోషిస్తాడని కొంతకాలం నువ్వు వాడుకోరా అని ఇస్తాడు. ఆ ఇచ్చినది ఈశ్వరుని యొక్క అనుగ్రహం. రామకృష్ణ పరమహంసని శిష్యుడు అడిగాడు, భగవంతుడు పకపక పకపక నవ్వుతుంటాడా ఎప్పుడైనా అని అడిగాడు. అడిగితే పరమహంస అన్నారు, అసలు భగవంతుడు ఎప్పుడూ పకపకానే నవ్వుతూ ఉంటాడు, చాలా గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఎందుకు అలా నవ్వడం అని అడిగాడు. అంటే ఎందరో వచ్చి వెళ్ళిపోయారు, ఈ భూమిని ఆయన సృజించాడు. ఎందరో వచ్చి వెళ్ళిపోయినా తెల్లవారేటప్పటికీ మళ్ళీ టే పట్టుకుని భూమికి కొలతలు వేసుకుని దస్తావేజులు రాసుకుని రిజిస్టార్ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. ఇలా వచ్చిన వాళ్ళు ఎందరో వెళ్ళిపోయారు, మళ్ళీ వీడోడు బయలుదేరాడు రా టే పట్టుకుని వాళ్ళని చూసి ఈశ్వరుడు నవ్వుతూ ఉంటాడు అన్నారు. కాబట్టి కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారీరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులన్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే కాలమున్ భార్గవ అంటారు. కాబట్టి భగవంతునికి సంబంధించినవి భగవత్ ప్రసాదంగా వాడుకున్నాడు అనుకోండి. అద్దె ఇంట్లో ఉన్నవాడు మహానుభావుడు ఏదో తక్కువ అద్దెకి ఇచ్చాడండి, సౌకర్యంగా ఉంటున్నాం, ఇప్పుడు ఏం కావాల్సి వచ్చినా ఆయన చేయించి పెడుతూ ఉంటాడంటే యజమాని ఇంకో 2 ఏళ్ళు ఉండనిస్తాడు. నాదేనండి ఈ ఇల్లు అని చెప్పడం మొదలెట్టాడు అనుకోండి, ఏమో కబ్జా చేస్తాడేమో అని అనుమానం వచ్చి ఖాళీ చేయించేస్తాడు. అన్నీ ఈశ్వరుడిచ్చినవైతే నాది నాది అంటుంటాను.
నా గుండె ఆయన పెట్టాడు, నా ఊపిరితిత్తులు ఆయన పెట్టాడు, నా మూత్రపిండాలు ఆయన పెట్టాడు, నా శరీర వ్యవస్థని నిర్వహించడం ఆయన చేస్తున్నాడు. నాది నేను, నేను నాది అంటుంటాను. ఇది దొంగతనం. ఈ దొంగతనాన్ని గుర్తు చేయడం ఆయన చోరత్వం. అంతేకాని నిజంగా ఆయన దొంగతనం చెయ్యాలి అంటే ఆయనది కానిదొకటి ఆయన ఎత్తుకెళ్ళాలి. అసలు ఆయనది కానిది ఏముంది ఈ ప్రపంచంలో ఎత్తుకెళ్ళడానికి? కాబట్టి ఇంక అసలు చోరలీల ఆయనకి ఎలా అన్వయం అవుతుంది? అందుకని అది లీల అయింది. మన దొంగతనాన్ని మనకి చెప్తాడు కాబట్టి కనీసం కృష్ణుడు వెన్న దొంగ అనైనా పొద్దున్నే అంటాడేమో, నన్ను నిందించినా పర్వాలేదు, నా దొంగతనాలు తలుచుకుని వాడు మురిసిపోతే నా లీలలు చెప్పుకున్నాడు కాబట్టి నా స్మరణ చేత పాపం విరిచేస్తానని కలియుగంలో దొంగతనం గురించి ఎక్కువ మాట్లాడతారు కాబట్టి ద్వాపర యుగంలో చోరలీల చేశాడు. కృష్ణుడి మీద పాటలు పాడి కృష్ణుణ్ణి మనసులో స్మరించినంత మాత్రం చేత అది పాప దహనం చేస్తుంది. ఔషధం అని తెలియక వేసుకున్నా అది రోగాన్ని పోగొడుతుంది. అగ్నిహోత్రము అని తెలియక ముట్టుకున్నా అది కాలుస్తుంది. కృష్ణ నామమునకు కృష్ణ లీలలకు ఉండేటటువంటి శక్తి ఏమి అంటే అది అంత శక్తివంతమని తెలియక స్మరించినా అది పాపదహనం చేస్తుంది. అది పరిపూర్ణావతారం కనుక అటువంటి కృష్ణుడు తన బిడ్డగా ఉండగా ఆయన యొక్క కథలను స్మరించి ఆ కృష్ణుడి మీద పాటలు పాడుకోవడని యశోద పొంగిపోయింది అంటే అందులో ఆశ్చర్యం ఏముంటుంది? కాబట్టి ఆమె తన పిల్లవాడినే స్మరణలలోకి తెచ్చుకుంటుంది. ప్రేమ ఎక్కడ పొంగిపోతుందో అక్కడ అలవోకగా కీర్తన వస్తుంది. మీరు చూడండి, నోరు విప్పి మాట్లాడనటువంటి ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు ఒక్క మాట మాట్లాడితే వరహా మూట, ఎక్కువ మాట్లాడరు. అది మంచిదే, తప్పేం కాదు. కానీ బిడ్డలు పుట్టేటప్పటికి చూడండి ఎన్ని పాటలు వచ్చేస్తాయో నోట్లోంచి, ఎన్ని కీర్తనలు వచ్చేస్తాయో. నా బంగారు కొండ, నా వరహాల మూట, నా బుజ్జి కన్న, నా పండుగాడు, ఎన్ని కీర్తనలు చేసేస్తారో. ఎంత సంతోషం! ఎక్కడి నుంచి వచ్చింది? ఏమైనా నేర్చుకుంది ఏమిటి? నా బిడ్డ అన్న ప్రీతి ఎక్కువైపోతే అది స్తోత్రం అయిపోతుంది. అది లౌకికంగా బిడ్డ మీద కెడితే బంధనహేతు, పరమేశ్వరుణ్ణి బిడ్డగా భావిస్తే బంధనాన్ని విప్పుతుంది.